హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. అందరికీ బాగున్నారా? నేను కూడా బాగున్నాను, క్షేమంగా ఉన్నాను, సజీవ లెక్కలో ఉన్నాను కాబట్టి మీ ముందుకు రాగలిగాను. అతి ధన్యతను ప్రభు అయిన యేసయ్య నాకు ఇచ్చాడు. ఈ దినము సజీవ లెక్కలో ఉన్నందుకు నేను ప్రభు కృతజ్ఞత తెలియజేశాను. అందుని బట్టి ప్రభు నామానికి ఘనత మహిమ కలుగునుగాక. ఈరోజు మీరు కూడా కృతజ్ఞత తెలియజేశారా? ఇంకా లేదు అన్న వాళ్ళు ఉన్నట్లయితే ప్రభు కృతజ్ఞతలు చెప్పగలరని కోరుతున్నాను. ఈ దిన ముందు సరే ఫ్రెండ్స్, వాగ్దానం చదువుతాను. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. మళ్ళీ చదువుతున్నానండి. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. ఇది ప్రభువు నాకు అనుగ్రహించిన వాగ్దానము. మరి మీకును అనుగ్రహించే వాగ్దానాన్ని మీరు కూడా చదివి విశ్వసించే వాళ్ళు చదవగలరని వేడుకొంచున్నాను, తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. ముందుగా మరి శలం చెప్పలేదు, అందరికీ శలం. ప్రభు సమాధానం ఈ దినం మనందరికీ దయచేయనుగాక. ఆయన కృప నిత్యము మనతో ఉండునుగాక అండి. ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్న బిడ్డలందరికీ మనం బ్లెస్సింగ్స్ ఇచ్చేద్దామా? ఈరోజు బర్త్డేస్, మ్యారేజ్ డేస్, ఈవెంట్స్, ఇంకా శుభకార్యాలు, నూతన గృహ ప్రవేశములు, గృహము కొనువారు, అమ్మవారు అందరికి కూడా గాడ్ బ్లెస్ యూ అండి. దేవుడు ఆయన కృప మీతో, ఆయన దీవెనలు మీతో ఉంచునుగాక. ఈరోజు మరి నూతనంగా జన్మించిన బిడ్డలకు కూడా ఆయుష్ను, ఆరోగ్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకునే వాళ్ళు ఎంతోమందిని వీడియో చూసిలాగిన ప్రభువు ప్రేరేపించునుగాక. ఈరోజు నూతనంగా జన్మించిన బిడ్డలకు కూడా గాడ్ బ్లెస్ యూ అండి. ఎంతోమంది మిమ్మల్ని దీవిస్తున్నారు. ప్రభువు కూడా మీతో ఉన్నాడు. పిల్లలందరికీ ఈరోజు జన్మించిన బిడ్డలకు ఆయుష్తో ఉండాలని కోరుకుందాము మనస్ఫూర్తిగా. వీడియో చూస్తున్న వాళ్ళలో అనేకులను ప్రభు దర్శించాలని కోరుతున్నాను. ప్రభు మీతో మాట్లాడాలని కోరుతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మనము ఎంతో భారంతో ప్రార్థించినప్పుడు యేసయ్య దేవదూతలు వచ్చి ఆత్మబలమును దయచేస్తాయి కదా ఫ్రెండ్స్. ఆయన పట్టబడుతున్నప్పుడు ఇక అప్పగింపబడతాడు అనే సమయంలో శిష్యులను ప్రార్థించమన్నప్పుడు ఆయన ఎంతో దుఃఖంతో ప్రార్థించినప్పుడు దేవదూతలు వచ్చి ఆయనకు ఆత్మబలమును దయచేస్తాయి కదా. మనం కూడా ఎంతో దుఃఖంతో మనం దేని గురించినైనా అడిగినప్పుడు ఇస్తాడు అనేది అంత వాస్తవం కాబట్టి